హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 8th క్లాస్లో చిరుమాలిన్యం లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపోతే సామ్రాజ్యాలు ఆక్రమించాం, తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. ఏ నియంతలుగా ఏలాం, బి గ్రహాల మీద అడుగులు వేశాం, సి నదులు మళ్లించాం, సముద్రాలు మదించాం, డి భూమిని ఆక్రమించాం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నదులు మళ్లించాం, సముద్రాలు మదించాం. ఇది కరెక్ట్. నెక్స్ట్, చిరుమాలిన్యం పాఠం ఈ వచన కవిత నుండి గ్రహించబడింది. ఏ గాలి రంగు, బి అరణ్య పురాణం, సి సమాజానంద స్వామి, డి అమ్మ చెట్టు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గాలి రంగు. చిరుమాలిన్యం అనే పాఠం ఈ వచన కవిత సంపుటి నుంచి గ్రహించబడింది. అంటే చిరుమాలిన్యం పాఠం ఇది ప్రక్రియ ఏంటి అన్నప్పుడు వచన కవిత అని గుర్తించాలి. నెక్స్ట్, ఈ క్రింది వచన కవిత పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఎక్కువసార్లు వచన కవిత అనేది రిపీట్ ఎందుకు అవుతుందంటే ఇది ప్రక్రియ వచన కవిత అని గుర్తించాల్సి ఉంటుంది. వచన కవిత అని గుర్తుంటుంది అన్నట్టు ఈ వచన కవిత అనేది ఎక్కువసార్లు రాస్తాను. క్రింది వచన కవిత పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఏ రాజ్యాలు నిర్మించాం, బి రాజ్యాలు దాటిపోయి వచ్చాం, సి ఖండాలు దాటిపోయి వచ్చాం, డి చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డి అండి. చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం అనేది ఫస్ట్. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి ఖండాలు దాటిపోయి వచ్చాం. మూడో లైన్ వచ్చేసి రాజ్యాలు దాటిపోయి వచ్చాం. తర్వాత లైన్ వచ్చేసి రాజ్యాలు నిర్మించాం అనేది వరుస క్రమం. ఫస్ట్ డి అంటే తర్వాత సి, తర్వాత బి, తర్వాత ఈ కింద నుంచి పైకి ఆర్డర్ మారింది. నెక్స్ట్, షేక్ ఖాజా హుస్సేన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సంవత్సరం ఏది? ఏ 2016, బి 2017, సి 2018, డి 2019. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2017. ఇది ఫస్ట్ లైను, ఇది సెకండ్ లైను, థర్డ్ లైను, ఇది ఫోర్త్ లైన్. నెక్స్ట్, 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారనమాట షేక్ ఖాజా హుస్సేన్ గారు. నెక్స్ట్, చిరుమాలిన్యం పాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ మానవ విలువలు, బి చదువు విలువలు, సి సమానత్వం, డి అతిథి గౌరవం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మానవ విలువలు అండి. నెక్స్ట్, మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం పై వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? ఏ అంత్యానుప్రాస, బి చేకానుప్రాస, సి లాటానుప్రాస, డి రూపకం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అంత్యానుప్రాస అండి. ఇది టీ. నెక్స్ట్, అడవిని ఊయలలూగించే ఖాళీ వచ్చి నీ విన్నాం. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఏ బృందగానాలు, బి నృత్యాలు, సి నామకరణాలు, డి వాయురాగాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వాయురాగాలు. ఇలా కూడా ఇవ్వచ్చు బిట్టు. కాబట్టి ప్రతి లైన్లో చివరి ఏముంది, ప్రతి లైన్ ఎలా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మనిషిలో పేరుకుపోయిన మాలిన్యాన్ని వేటితో కడగలేమని కవి అన్నారు? ఏ మానవత్వం అనే కన్నీళ్ళు, బి శ్రమ అనే కన్నీళ్ళు, సి కష్టం అనే కన్నీళ్ళు, డి సుఖం అనే కన్నీళ్ళు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మానవత్వం అనే కన్నీళ్ళు. ఇది భావంలో ఉంది. పద్యంలో మనకి నులివెచ్చని కన్నీళ్ళు అన్నాడు, భావంలో మాత్రం మానవత్వం అనే కన్నీళ్ళు అన్నాడు. నెక్స్ట్, డాష్ ఇచ్చి ఖాళీ ఇచ్చి సాటి జంతువులను చంపి అండి, ఇది చంది కాదు, చంపి ఆకలి తీర్చుకున్నాం. ఈ వచన పాదాలకు ముందు వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. ఏ మాటలు నేర్చుకున్నాం, బి లిపులు కూర్చుకున్నాం, సి సిగ్గు తెలిసి ఆకులు ధరించాం, డి రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విరుక్త టకారం. ఏ ఆగమం, బి ఆదేశం, సి బహుళం, డి వికల్పం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విరుక్త టకారాదేశ సంధి. ఆదేశం అండి. విరుక్త టకార సంధి అంటాము, అది ఆదేశమా ఆగమమా అనేది మనకి
పేర్లో సంధి పేర్లో రావట్లేదు కాబట్టి ద్విరుక్త టకార సంధి అంటున్నాం కానీ ఆదేశ సంధి ఆగమ సంధి అనట్లేదు. అదే గసట గవాదేశ సంధి అంటాం, ఆదేశ సంధి అన్నట్టు గుర్తిస్తాం. రుగాగమ సంధి అన్నప్పుడు ఆగమంగా వస్తుంది కాబట్టి ఆగమ సంధి అంటాం. ఇది ఇంట్లో తెలియట్లేదు కదా, ద్విరుక్త టకార సంధి అంటాం, ఆదేశ సంధి అనం. ద్విరుక్త టకార సంధి అంటాం కాబట్టి ఇది ఏ సంధి అని అడగడానికి ఎక్కువ చాయిస్ ఉంది కాబట్టి ఆదేశ సంధిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచన కవితలో ప్రధాన వస్తువు ఏ చందోనియమం, బి అష్టాదశ వర్ణనలు, సి సామాజిక చైతన్యం, డి వచ్చేసి అలంకారాలు వ్యాకరణం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి. వచన కవితలో ప్రధాన వస్తువు ఏంటంటే సామాజిక చైతన్యం అండి. నెక్స్ట్ క్రింది వాటిలో ద్విరుక్త టకార సంధి పదాలు గుర్తించండి. ఏ నిట్టూర్పు, బి తూగుటుయ్యాల, సి వచ్చేసి నట్టిల్లు, డి వచ్చేసి ముద్దు టుంగరము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ బియా, బీసీ, నెక్స్ట్ సిఏడి, నెక్స్ట్ ఏసి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నిట్టూర్పు, నట్టిల్లు. టాకి టావత్ వచ్చింది కదా, అది ద్విరుక్తం. రెండు టకారం వస్తే నిట్టూర్పు, నట్టిల్లు. నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు. నెక్స్ట్ సూక్తి శతకకర్త ఎవరు? ఏ షేక్ ఖాజా హుస్సేన్, బి సయ్యద్ మహ్మద్ ఆజం, సి బద్దెన, డి మహ్మద్ అలీ. సూక్తి శతకకర్త ఎవరంటే సయ్యద్ మహ్మద్ ఆజం అండి. నెక్స్ట్ షేక్ ఖాజా హుస్సేన్ రచనల్లో లేనిది ఏ గాలిబ్ గీతాలు, బి గరీబ్ గీతాలు, సి అరణ్య పురాణం, డి సమాజానంద స్వామి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గాలిబ్ గీతాలు అండి. గాలిబ్ గీతాలు, గరీబ్ గీతాలు ఇది కొంచెం వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. గాలిబ్ గీతాలు వేరు, గరీబ్ గీతాలు షేక్ ఖాజా హుస్సేన్. అరణ్య పురాణం సమాజానంద స్వామి, ఇవన్నీ కూడా షేక్ ఖాజా హుస్సేన్ రచనల్లోనివే. నెక్స్ట్ సమాజ మంట సాధింతురంట మీరు, ఒక్కరి బాగును ఒక్కొక్కరు ఓర్వలేరు పద్యం వీరు రచించింది. ఏ షేక్ ఖాజా హుస్సేన్, బి సయ్యద్ మహ్మద్ ఆజం, సి మహ్మద్ షరీఫ్, డి మహ్మద్ అలీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సయ్యద్ మహ్మద్ ఆజం అండి. సమాజం అంట సాధింతురంట మీరు, ఒకరి బాగు నొక్కరు ఓర్వలేరు. ఓకే. ఏ నియమాలు లేకుండా నెక్స్ట్ బిట్టు ఏ నియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు. ఏ నియమాలు? పద్య నియమాలు, బి గద్య నియమాలు, సి చందో నియమాలు, డి గేయ నియమాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చందో నియమాలు. చందో నియమాలు లేకపోయినా సరే అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలంట. నెక్స్ట్ అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని ఇచ్చే విధంగా రచన చేయడానికి ఇది అనువైనది. ఇది ఇంపార్టెంట్ అండి. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని ఇచ్చే విధంగా రచన చేయడానికి ఇది అనువైనది. ఏ ఖండకావ్యం, బి గేయ కవిత, సి వచన కవిత, డి పద్య కవిత. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వచన కవిత. వచన కవిత మీద బిట్ట పడడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అయ్యే చాయిస్ ఎక్కువ, అందు గురించి ఇది ఇచ్చే ఛాన్స్ ఎక్కువ అన్నమాట. వచన కవిత అల్పాక్షరాలను అనల్పార్థాన్ని ఇచ్చే విధంగా రచన చేయడానికి ఇది అనువైనది. ఏది అంటే వచన కవిత. నెక్స్ట్ కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారికి కలం పేరు ఏమిటి? ఏ కరుణశ్రీ, బి జాస్మిన్, సి ఆత్రేయ, డి బీనాదేవి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆత్రేయ అండి. ఆత్రేయ కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి కలం పేరు ఏంటంటే ఆత్రేయ అనే కలం పేరు. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు ఏంటంటే ఏ కరుణశ్రీ, బి జాస్మిన్, సి ఆత్రేయ, డి బీనాదేవి. ఆత్రేయ మనకి కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు కాబట్టి అది ఎలిమినేట్ చేస్తే మిగిలిన ముగ్గురులో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ, మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ బాల త్రిపుర సుందరమ్మ, బి నరసింగరావు ఇద్దరు కలిసి ఈ కలం పేరుతో కవిత్వం రాశారంట. ఆ కలం పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఏ కరుణశ్రీ, బి జాస్మిన్, సి ఆత్రేయ, డి బీనాదేవి. ఆత్రేయ కిలాంబి వెంకట నరసింహాచార్యులు, జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ, ఇక బీనాదేవి అనేది కరెక్ట్ ఆప్షన్.
ఈ బీనాదేవిలో బా అక్షరం బాల త్రిపుర సుందరిలో నుంచి బా తీసుకున్న, నరసింగరావు పేరు మీద నా తీసుకున్న, బా బాణ బీనా బీనాదేవి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కలం పేరు. ఇక మిగిలింది ఒక్కరే కదా, కరుణశ్రీయమ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఆత్రేయమ కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు, బీనాదేవము బాల త్రిపుర సుందరి, బి నరసింగరావు. మిగిలిందేంటి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి యొక్క కలం పేరు జాస్మిన్. జాస్మిన్ అండి, జాస్మిన్గా గుర్తించండి. నెక్స్ట్ కలం పేర్లు ఇంపార్టెంట్ అండి, అడిగే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది, గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి అని అన్నది ఎవరు? ఏ కరుణశ్రీ, బి షేక్ కాజా హుస్సేన్, సి ఇస్మాయిల్, డి మహమ్మద్ అలీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ఇస్మాయిల్ అండి. నెక్స్ట్ ఉత్తరాంధ్ర గద్దరిగా పేరు తెచ్చుకున్నది ఎవరు? ఏ ఇస్మాయిల్, బి వంగపండు ప్రసాదరావు, సి వేగుంట మోహన్, డి వచ్చేసి నేదునూరి గంగాధరం గారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వంగపండు ప్రసాదరావు అండి. ఉత్తరాంధ్ర గద్దరిగా పేరు తెచ్చుకున్నది ఎవరంటే వంగపండు ప్రసాదరావు గారు. నెక్స్ట్ ఏం పిల్లో వెళ్దాం వస్తావా, యంత్రం ఎట్లా నడుస్తుందంటే వంటి పాటలతో ఉర్రూతలూగించిన వారు ఎవరు అన్నప్పుడు ఏ ఇస్మాయిల్, బి వంగపండు ప్రసాదరావు, సి వేగుంట మోహన్, డి నేదునూరి గంగాధరం అనే ఆప్షన్లు ఇచ్చినప్పుడు మీరు వంగపండు ప్రసాదరావుగా గుర్తించండి. నెక్స్ట్ 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి కళారత్న పురస్కారం అందించింది. ఎవరికి అంటే వంగపండు ప్రసాదరావు గారికి. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా కవి హృదయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేనిని అన్నప్పుడు ఏ గేయ కవిత, బి పద్య కవిత, సి వచన కవిత, డి గద్య కవిత. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వచన కవిత. వచన కవిత మీద బిట్టు ప్రేమ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తిప్పి ఎట్లా అయినా అడగచ్చు. కాబట్టి వచన కవిత మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ చారువాక శతక రచయిత ఎవరు? ఏ షేక్ కాజా హుస్సేన్, బి సయ్యద్ మహమ్మద్ ఆజం, సి బలరామకృష్ణ, డి ఇస్మాయిల్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చారువాక శతక రచయిత బలరామకృష్ణ. నెక్స్ట్ ఇనుములోనగాక హీనలోహమ్ములు బంగరవునటంట పసరపోయ ఏ శతకంలో ఉన్నది అన్నప్పుడు ఏ సూక్తి శతకం, బి విద్యా శతకం, సి సుమతి శతకం, డి చారువాక శతకం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చారువాక శతకం. నెక్స్ట్ గంధపు చెక్కల సేవలో అరిగిపో కానీ ఇనుములా తుప్పు పట్టకు అన్నది ఎవరు? ఏ వివేకానంద, బి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సి రామకృష్ణ పరమహంస, డి సోక్రటిస్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ ప్రపంచ మానవతావాద దినోత్సవంగా ఈ రోజు జరుపుకుంటాం. ప్రపంచ మానవతావాద దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటాం. ఏ జూన్ 21, బి జూలై 21, సి ఏప్రిల్ 21, డి ఆగస్ట్ 21. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జూన్ 21. నెక్స్ట్ భాషాంశాలు చూద్దాం. నెక్స్ట్ విశ్వంలో విగ్రహాలను కనిపెట్టి వాటికి నామకరణం చేశారు. భాషాంశాల్లో అర్థాలు రాద్దాం. సొంత వాక్యాలు మీరు రాసుకోండి, కానీ దీనికి అర్థం చెప్తాను. ఈ నామకరణం అంటే పేరు పెట్టడం అని అర్థం, శుభ్రం అంటే తొలగించడం అని అర్థం, నిరంతరం అంటే ఎల్లప్పుడూ అని అర్థం, ఖానా అంటే అడవి అని అర్థం. నెక్స్ట్ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నప్పుడు నింగి అన్నప్పుడు గగనం, ఆకాశం, అంబరం. నింగి అన్నప్పుడు పర్యాయ పదాలు గగనం, ఆకాశం, అంబరం. ధరణి అంటే భూమి, నేల, పుడమి. నెక్స్ట్ ఆకులను వస్త్రాలుగా ధరించారు కదా, ఆకులను అంటే దళము, పత్రము. ఆకులోకి పర్యాయ పదాలు దళము, పత్రము. సాగరము పర్యాయ పదం ఏంటంటే సముద్రము, అంబుది. నెక్స్ట్ ప్రకృతి వికృతులు గృహము, గేము, సముద్రము, సముద్రం, రాజు, రేడు. నెక్స్ట్
ఇక్కడ మాలిన్యము మలినం అని ఇచ్చాడు కదా. నామకరణం అంటే పేరు పెట్టుట అని అర్థం. నిర్మించడం అంటే కట్టడం అని అర్థం. నిరంకుశులు అంటే కనికరం లేనివారు అని అర్థం. నెక్స్ట్ కనికరం లేనివారు. బృందగానం అంటే కలిసి పాడడం బృందగానం అంటారు. తర్వాత పుట్టుట అంటే అవతరించుట. నెక్స్ట్ విగ్రహం అంటే బొమ్మ. ఈ పైనది రాయండి. నెక్స్ట్ సంధి పేర్లు. పంచామృతం, పంచ ప్లస్ అమృతం, పంచామృతం సవర్ణ దీర్ఘ సంధి. రాజ్యం ఏర్పాటు, రాజ్యము ప్లస్ ఏర్పాటు ఉత్వ సంధి. ఉత్తరాంధ్ర, ఉత్తర ప్లస్ ఆంధ్ర సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలు ఊగించు, ఉర్రూతలు ప్లస్ ఊగించు ఉత్వ సంధి. ఉర్రూతలు ప్లస్ ఊగించు, ఉర్రూతలు ఊగించి ఉత్వ సంధి. నెక్స్ట్ 7 రాజ్యాలు, 7 సంఖ్య గల రాజ్యాలు సమాసాలు. ద్విగు సమాసం. ఆయుధ శక్తి, ఆయుధముల యొక్క శక్తి. షష్ఠీ తత్పురుష సమాసం. దేశభక్తి, దేశము నందు భక్తి సప్తమి తత్పురుష సమాసం. అక్షర రూపం, అక్షరముల యొక్క రూపం షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ ద్విరుక్త టకార సంధి గురించి ఇచ్చాడు. కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు, కుట్టుసురు. చిరు ప్లస్ అడవి, చిట్టు అడవి. కడు ప్లస్ ఎదుట, కట్టెదుట. నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. నెడు ప్లస్ ఉరుపు, నెట్టూర్పు. కరు, చెరు, కడు, నిడు, నడు. ఈ 5 పదాలు గుర్తుపెట్టుకుంటే విరుక్త టకార సంధిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పరపదాలు మొదట అచ్చులు పరమయ్యాయంట. ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చూడండి. కురు, చిరు, నడు, నెడు, కడు శబ్దముల రడలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. నెక్స్ట్ చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక ద్విరుక్త టకార సంధి. చిట్టాకు, చిరు ప్లస్ ఆకు ద్విరుక్త టకార సంధి. నట్టేట, నడు ప్లస్ ఏట, నట్టేట ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ అలంకారాలు. అంత్యానుప్రాస అలంకారం. శబ్ద సౌందర్యాన్ని పెంపొందించేవి శబ్దాలంకారాలు. శబ్దాలంకారాల్లో ఒకటైన అంత్యానుప్రాస అలంకారాన్ని గురించి తెలుసుకుందాం. ఆ అంత్యానుప్రాస అంటే మీకు తెలిసిందే. లాస్ట్కి చెక్కుకున్నాం, తీర్చుకున్నాం ఇలా ఒకటే ప్రాస పదంలో వస్తాయి కాబట్టి అంత్యానుప్రాసగా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇలా పదాలన్నిటి చివర ఒకే విధమైన లయాత్మక పదాలు వచ్చాయని గమనించండి. అదే లయాత్మకంగా నేర్చుకున్నాం, కూర్చుకున్నాం, సృష్టించుకున్నాం అని వచ్చింది కదా. ఆ కున్నాం అనేది అలా ఒకే విధమైన లయాత్మక పదాలు వస్తే అది అంత్యానుప్రాస అలంకారంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ అంత్యానుప్రాస కలిగిన పాదాలను గుర్తించి రాయండి. 1వ పద్యంలో ఉన్నాయి, 2వ పద్యంలో కూడా ఉన్నాయి, 3వ పద్యంలో ఉన్నాయి. 4వ పద్యంలోనే లేవు. ఒకసారి గుర్తించి రాయండి. నెక్స్ట్ ఇనుములోనగాక హీనలోహమ్ములు బంగరౌరునంట పసరిపోయ, బంగరౌనటంట పసరిపోయ. వెర్రిపోత ఎటర విజ్ఞాన యుగములో సమాజకాంక్షి చారువాక అనేసి బలరామకృష్ణ గారు చారువాక శతకంలో నుంచి ఒక పద్యాన్ని ఇచ్చారు. ఈ చారువాక శతక కర్త ఎవరంటే బలరామకృష్ణుడుగా గుర్తించాలి. నెక్స్ట్ పద్యం ఇచ్చి ఇది ఎవరు రచించారన్నప్పుడు కూడా బలరామకృష్ణ గారిగా గుర్తించాలి. నెక్స్ట్ గంధపు చెక్కల సేవలో అరిగిపో కానీ ఇనుముల తుప్పు పట్టుకున్నది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నెక్స్ట్ జూన్ 21వ తేదీని ప్రపంచ మానవతా దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మాతృభాష దినోత్సవానికి అతిథిగా ఎవరు వచ్చారంటే వైద్యుడు, సంగీతకారుడు అయిన శ్రీపాద పినాకపాణి గారు. 8వ తరగతి విద్యార్థులు ముఖాముఖి కార్యక్రమం జరిపారంట. అది ఒకసారి చూడండి. ఇక్కడతో ఈ లెసన్ కంప్లీట్. నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.